మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 5 శ్లోకము 20ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు కర్మసన్యాస యోగం గురించి, అంటే నిష్కామ కర్మల ద్వారా ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందాలో వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయో తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, బ్రహ్మజ్ఞానం పొంది పరమాత్మయందు స్థిరంగా ఉన్న వ్యక్తి ఇష్టమైనది లభించినప్పుడు అతిగా సంతోషించడు. అలానే కష్టమైనది ఎదురైనప్పుడు కృంగిపోడు. ఎందుకంటే అతని బుద్ధి స్థిరంగా భ్రమలు లేకుండా ఉంటుంది. అతను తన ఆనందాన్ని బయటి ప్రపంచంలో కాకుండా తన అంతరాత్మలో కనుగొంటాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన శాంతి మన లోపలనే ఉంది. జీవితంలో సుఖదుఖాలు అలల వంటివి, వస్తూ పోతూ ఉంటాయి. మనం వాటికి అతీతంగా సముద్రంలా లోతుగా ప్రశాంతంగా ఉండాలి. మన సంతోషాన్ని, మన ప్రశాంతతను బయటి సంఘటనలకు తాకట్టు పెట్టకూడదు. ఈ సమతుల్యతే ఆధ్యాత్మిక పరిపక్వతకు గుర్తు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనకు ఉద్యోగంలో ప్రశంసలు లభించినప్పుడు గర్వపడకుండా, విమర్శలు ఎదురైనప్పుడు నిరాశ చెందకుండా ఉండటానికి ప్రయత్నించాలి. సంబంధాలలో పొగడ్తలకు పొంగిపోకుండా, విమర్శలకు కుంగిపోకుండా ఉండాలి. ప్రతి పరిస్థితిని సమభావంతో స్వీకరించడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ఇదే మానసిక స్థిరత్వానికి మార్గం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.